అలాగే నా పేరు మైత్రి ఒకటి మై ఛానల్ కూడా కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ప్రభాస్ గారి సినిమాల గురించి మనకి ఈ మధ్య కాలంలో అసలు ఎటువంటి అప్డేట్స్ అయితే రాలేదు. ఆఫ్టర్ రాజాసాబ్ మనకి ఏం పెద్ద అప్డేట్స్ ఏం రాలేదు మనకి. సో ఆ స్పిరిట్ కూడా బేసిక్గా పోస్టర్ రాజాసాబ్ ముందే వచ్చేసింది. తర్వాత వచ్చిన పోస్టర్ అయితే ఉందో అది విలన్ పోస్టర్, అది అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు. అండ్ ఎందుకంటే అందరూ డాన్లీ 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 అనుకుంటూ కూర్చున్నారు. అక్కడ డాన్లీ కాకుండా ఇంకెవరో ఉండేసరికి బేసిక్గా అదంత ఎక్కలేదు చాలామందికి. సరే ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి ఒక అప్డేట్ అయితే వచ్చింది. కానీ అది కూడా అంత ఎక్సైటింగ్ అప్డేట్ కాదు. అది ప్రభాస్ గారికి సంబంధించింది అయితే కాదు కదా మనకి. అండ్ స్పిరిట్కి ఇంకా చాలా టైం ఉందండి. జనరల్గా ఇంకొక 11 months అయితే ఉంది. కానీ ఏమో స్పిరిట్ నాకు ఎందుకో ఆ డేట్కి వస్తుందని నమ్మకం నాకైతే లేదు. అంటే అది పోస్ట్పోన్ అయ్యేలాగే కనబడుతోంది నాకైతే మాత్రం స్పిరిట్ అయితే. బికాజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ స్పిరిట్ సినిమా ఈజ్ ప్రభాస్ గారు డేట్లు ఇవ్వట్లేదు. అంటే ఆయన చాలా బిజీగా ఉంటున్నారు ఓ పక్క, బికాజ్ ఆయన ఇంకా ఫౌజీ ఫినిష్ చేయలేదు. అండ్ మరో పక్క ఏమో కల్కి కూడా నడుస్తోంది. కొన్ని డేట్లు ఆయన కల్కి కూడా ఇచ్చారు. సో స్పిరిట్ ఇంకా ఇవన్నీ ఫినిష్ అయ్యాక, ఈ షెడ్యూల్స్ ఫినిష్ అయ్యాక April 1st week తర్వాత నుంచి కూడా స్పిరిట్కి మళ్ళీ డేట్స్ ఇస్తారు. స్పిరిట్ షూటింగ్ అనేది మొదలవుతుంది. సో ఆ ప్రకారంగా చూసుకుంటే నాకు ఎక్కడో ఏదో మిస్ అయిన ఫీలింగే ఉంది నాకైతే. యూనో అంటే స్పిరిట్కి ఏదైతే మనం ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చామో, అంటే లైక్ 110 days or 120 days ఆఫ్ కాల్ షీట్స్, అండ్ అది కూడా స్పిరిట్ కోసం సెపరేట్ లుక్ మెయింటైన్ చేయాలి. అండ్ అంతేకాకుండా స్పిరిట్ టైంలో ఇంకేమీ షూట్ చేయరు. సో ఇలాంటివన్నీ అనుకున్నాం కదా మనం. బట్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ. ఇట్ ఈస్ టేకింగ్ టూ మచ్ ఆఫ్ టైం. సో అది చాలా ఎక్కువ టైం తీసుకుంటోంది స్పిరిట్ షూటింగ్ అనేది. అంటే కొన్ని షెడ్యూల్స్, 1-2 షెడ్యూల్స్ అయితే అయ్యాయి, కానీ ఇంకా చాలా షూటింగ్ ఉంది. అండ్ దానికి చాలా టైం కావాల్సి ఉంటుంది. అండ్ ప్రభాస్ గారు ఇప్పుడు బేసిక్గా సలార్ 2 ఇంకా అంటే ప్రశాంత్ నీల్ గారు ఖాళీగా లేరు కాబట్టి సరిపోయింది. కానీ ఉండుంటే సలార్ 2 కూడా షూటింగ్లోకి వెళ్ళిపోనేమో. అలా ఉంది పరిస్థితి ఇప్పుడు ప్రభాస్ గారిది. సో ఫౌజీ ఫినిష్ చేసుకొని త్వరగా తర్వాత దెన్ హీ వాంట్స్ టు మూవ్ టు స్పిరిట్. అంటే స్పిరిట్కి ఇంకా కంప్లీట్గా కేటాయించాలనుకుంటున్నారు. బట్ మళ్ళీ కల్కి 2 కూడా ఉంది. సో ప్యారల్గా రెండింటికి చేయాల్సి ఉంటుంది. సో ఇట్లా ఇది ఒక ప్రాబ్లం అయితే ఉందన్నమాట. సో రెండింటికి కూడా ఇబ్బందే కొంతవరకు, ఎంత కాదన్నా సరే. సో అలా ఉంది ప్రస్తుతానికి. సో స్పిరిట్ సినిమాకి సంబంధించి డిలే అయితే నడుస్తుంది. సో దానికి మేజర్ రీజన్ రాజాసాబు ముందు జరిగింది. సో అది ఎప్పుడైతే బాగా డిలే అయిందో, రీషూట్లు పడ్డాయో, అన్నీ జరిగాయో, ఆటోమేటిక్గా ఫౌజీ మీద ఎఫెక్ట్ పడింది. ఇప్పుడు ఆటోమేటిక్గా స్పిరిట్ మీద పడుతుంది. సరే ఇప్పుడు అదంతా ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆయన ఫౌజీ షూట్లోనే ఉన్నారు మోస్ట్ యాక్టివ్గా. వన్స్ ఫౌజీ షూట్ అనేది కనుక ఫినిష్ అయిపోయినట్టయితే ఇంకా అప్పుడు డెఫినెట్గా అంటే స్పిరిట్ మీద ఫోకస్ ఉంటుంది. సో అయితే ఇప్పుడు ప్రజెంట్ ఫౌజీ షూట్ నడుస్తుంది కదా. ఈ ఫౌజీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి సోషల్ మీడియాలోకి వచ్చింది. అదేంటి అంటే ఫౌజీ సినిమాకి సంబంధించిన ఒక స్టిల్ లీక్ అయింది. యాక్చువల్గా ముందు కొంతమంది ఏఐ జనరేటెడ్ ఏమో, ఫేక్ ఇమేజ్ ఏమో అనుకున్నారు. బట్ తర్వాత ఆ టీంకి సంబంధించిన కొంతమంది అఫీషియల్గా కాంటాక్ట్ అయ్యి క్లారిటీ తీసుకున్నది ఏంటి అంటే అది ఒరిజినల్ ఇమేజే. అండ్ దాన్ని ఇప్పుడు కనుక ఎవరైనా షేర్ చేసినట్టయితే వాళ్ళ అకౌంట్లు ఎగురుతాయి, అట్లాంటి పాయింట్లు కూడా ఉన్నాయన్నమాట. సో అందుకని మనం కూడా ఏం షేర్ చేయట్లేదు. మనం కూడా జస్ట్ ఏంటంటే అది చూసిన దాన్ని బట్టి మాట్లాడుకుంటాం అంతే. సో ప్రభాస్ గారి లుక్ అయితే చాలా బాగుంది అందులో. అండ్ యూనో ఒక చెయ్యి ఇట్లా పెట్టి ఒక చేతితో సిగరెట్ కాలుస్తూ అట్లా ఆ లుక్, అంటే ఆ ఓల్డ్ స్టైల్ ఆఫ్ వింటేజ్ డ్రెస్సింగ్ ఏదైతే ఉంటుందో ఆ డ్రెస్సింగ్లో ఆ క్లోతింగ్ అదంతా కూడా చాలా బాగుంది. చాలా పర్ఫెక్ట్గా యాప్ట్గా సెట్ అయిన ఫీలింగ్ అయితే కలుగుతోంది. సో అదొక ఫోటో అయితే లీక్ అయింది. అండ్ చాలా అంటే చాలా ఫెంటాస్టిక్గా ఉంది. అది లీక్ అయిన కొద్దిసేపటికే సోషల్ మీడియా మొత్తం కొంచెం అట్లా కదిలింది. జనరల్గా కొంతమంది అయినా కూడా షేర్ చేస్తున్నారు, సర్లే థాట్ డిలీట్ కొట్టేద్దాం అని చెప్పి. సో అలా చూశాను, ఓకే అదిరింది ఫోటో అయితే లీక్ అయితే. సో బట్ ఎనీహో మొత్తానికి ఇంకా మనకి ఫౌజీ టీం నుంచి మోస్ట్ యాంటిసిపేటెడ్ కంటెంట్లు అయితే ఏమీ రాలేదు. అంటే లైక్ ప్రభాస్ గారిది ఒక స్టిల్ వచ్చింది, అది కూడా పూర్తి స్థాయిలో ఏమి రివీల్ చేయలేదు మనకు ప్రభాస్ గారిని. సో లైట్గా ఫేస్ మాత్రం ఒక సైడ్ యాంగిల్ నుంచి మాత్రమే రివీల్ చేశారు. సో అక్కడెక్కడో
చిన్న డిసప్పాయింట్మెంట్ అయితే ఉంటుంది కదా స్టిల్ మనకి కూడా. సో పూర్తి స్థాయిలో ఎక్కడ రివీల్ కాలేదు, ఏం కాలేదని చెప్పి. సో అలా ఉంది యాజ్ ఆఫ్ నౌ అయితే సిచ్యువేషన్. బట్ ఒకటైతే వాస్తవం, ఫౌజీ కూడా డెఫినెట్గా కల్కి లాగా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అంటే రిలీజ్కి ముందు దాని గురించి, అంటే కల్కి సినిమా టైంలో కూడా ప్రొడ్యూసర్ దత్ గారు ఒక మాట అన్నారు, ఏమనంటే రిలీజ్కి ముందే చిన్న సినిమా, రిలీజ్ అయ్యాక ఇది పెద్ద సినిమా అని చెప్పి. సో సేమ్ ఫౌజీ కూడా అలాగే ఉంటుంది, రిలీజ్కి ముందే ఇది చిన్న సినిమా, రిలీజ్ అయిన తర్వాత ఇది ఖచ్చితంగా పెద్ద సినిమానే ఇది. సో గట్టిగానే యాంటిసిపేషన్ అయితే ఉంది ఫౌజీ మీద కూడా. అండ్ వర్డ్ ఆఫ్ మౌత్ అనేది చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా ఫౌజీకి అది చాలా అంటే చాలా ఫెంటాస్టిక్గా ఉండే అవకాశాలు అయితే కనబడుతున్నాయి అనమాట. సో ఈగర్లీ వెయిటింగ్ ఫౌజీ సినిమా కోసం. కాకపోతే ఏంటంటే దాని రిలీజ్ డేట్ యాక్చువల్గా ఇనీషియల్గా అక్టోబర్ అనుకున్నారు, దసరా టైంకి ఆ టైంకి అనుకున్నారు. బట్ ఇప్పుడు ఆ డేట్కి రావట్లేదు, అది ఆ డేట్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళింది, పోస్ట్పోన్ అయింది. అది ఏ డేట్కి పోస్ట్పోన్ అయిందంటే డిసెంబర్ 1st వీక్ పోస్ట్పోన్ అయింది. అంటే ఏ డేట్లో అయితే పుష్ప వచ్చిందో, ఏ డేట్లో అయితే యానిమల్ వచ్చిందో, ఏ డేట్లో అయితే దురంధర్ వచ్చిందో ఆ డేట్లకి ఇది పుష్ అయిందనమాట. సో డిసెంబర్ 1st వీక్కి ఫౌజీ అయితే రాబోతుంది అనమాట. సో డిసెంబర్ మిడ్లో మనకి హాలీవుడ్ సినిమాలు కొన్ని ఉన్నాయి. సో అదొక పెద్ద ప్రాబ్లము. సో డిసెంబర్ మోస్ట్లీ 4th కానీ 3rd కానీ రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో డిసెంబర్ 3rd రిలీజ్ చేస్తారు, లేదా 4th రిలీజ్ చేసి 3rd ఏమైనా ప్రీమియర్స్ లాంటివి ఏమైనా ప్లాన్ చేసే ఛాన్స్లు అయితే ఉన్నాయి అన్నమాట. అంతే, మోస్ట్లీ అలాగే ఉంటుంది. సో అంతే మరి ఇంకా పరిస్థితి. సో డిసెంబర్ 4th రిలీజ్ ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే మాత్రం. సో డిసెంబర్ 4th అయితే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సో డిసెంబర్ 24th కింగ్ సినిమా రిలీజ్ ఉంది. అండ్ మధ్యలో ఈ అవెంజర్స్ డూమ్స్డే ఒక వీక్ ముందుకు వచ్చింది. సో ఇంకా డ్యూన్ 3 కూడా ఉంది కాబట్టి వాళ్ళకి ఐమాక్స్ స్క్రీన్స్ అవి కొంచెం ఇబ్బంది. సో అందుకని అవెంజర్స్ డూమ్స్డే కొంచెం ముందుకు వచ్చింది. సో ఇప్పుడు ఫౌజీ రిలీజ్ అయిన 1 వీక్కి అవెంజర్స్ డూమ్స్డే, ఆ తర్వాత 1 వీక్కి డ్యూన్ పార్ట్ 3, ఆ తర్వాత 1 వీక్కి కింగ్, ఇవి రిలీజ్ అవుతాయి. సో మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో డ్యూన్ పార్ట్ 3కి అంత ఇంపాక్ట్ ఉంటుంది, కానీ అవెంజర్స్ డూమ్స్డేకి చాలా హెవీ ఇంపాక్ట్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇండియన్ మార్కెట్స్లో కూడా గట్టిగానే ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ బేసిక్గా ఏమో చూద్దాం మరి ఏంటి పరిస్థితి ఇది. సో ఎంత కాదన్నా అంటే నార్త్ అమెరికా సైడ్, అటు సైడ్ కొంచెం ఇబ్బందే ఉంటుంది మరి స్క్రీన్స్ పరంగా. ఎందుకంటే అక్కడ మరి ఇక చాలా పెద్ద సినిమాలు అవన్నీ కూడా, చాలా 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 పెద్ద సినిమాలు అవి. సో అది కొంచెం ఇబ్బందే మరి. ఇంకా చూద్దాం మరి ఏం చేస్తారు. సో డిసెంబర్ 1st వీక్ అయితే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు వీళ్ళైతే. సో ఇవి ప్రస్తుతానికి ఉన్న 2 అప్డేట్స్. ఒకటి ఆ ఫోటో లీక్ అయింది, అండ్ ఆ లీక్ అద్భుతంగా ఉంది. అండ్ తర్వాత వీళ్ళు డిసెంబర్ రిలీజ్కి అయితే ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ ఏంటి అంటే ఎంత కాదన్నా సరే స్పిరిట్కి ముందే ఫౌజీ వచ్చేయాలి అని చూస్తున్నారు. సో ఫౌజీ రిజల్ట్ అనేది స్పిరిట్ తర్వాత వస్తే బాగుంటుంది, నేను కాదన్ను. కానీ వాళ్ళ వెర్షన్ ఎలా ఉంది అంటే స్పిరిట్కి ముందు వస్తేనే స్పిరిట్ తర్వాత ఇమీడియట్గా కల్కి 2 వస్తుంది, ఆ తర్వాత ఇమీడియట్గా సలార్ 2 వస్తుంది. సో అలా ఉంటుంది కదా అన్న వెర్షన్లో ఉన్నారనమాట. సో ఫౌజీ బేసిక్గా ముందు వచ్చేయాలి అన్న పాయింట్లోనే ఉన్నారు యాక్చువల్లీ. సో ప్రభాస్ గారు 25th ఫిలిం కింద స్పిరిట్ వస్తుంది అనుకున్నాం కానీ బట్ లేదు, ఫౌజీ వస్తుంది 25th ఫిలిం కింద. సో బట్ ఏమో చెప్పలేము. ఇన్ కేసు ఫౌజీ కనుక ఒకవేళ చాలా ఫెంటాస్టిక్గా కనుక కనెక్ట్ అయిపోయినట్టయితే, ఒకవేళ కల్కి రేంజ్లో కనుక కొట్టినట్టయితే ఇంకా అది స్పిరిట్కి బాగా అడ్వాంటేజ్ అవుతుంది. జనరల్గా స్పిరిట్ అడ్వాంటేజే ఫౌజీకి ఉంటుంది అనుకున్నాం, బట్ ఏమో ఫౌజీ కనుక కల్కి రేంజ్లో కనుక కనెక్ట్ అవ్వగలిగినట్టయితే ఫౌజీ అడ్వాంటేజ్ కొంత స్పిరిట్కి ఫౌజీ ఎక్కువ మైలేజ్ ఇస్తుందని నేను అన్న, కానీ కొంతైనా అడ్వాంటేజ్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే స్పిరిట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ హ్యూజ్ సినిమా, అది చాలా చాలా మైలేజ్ ఉన్న సినిమా అది. సో ఆఫ్టర్ యానిమల్ హీఈస్ మేకింగ్ దిస్ సినిమా, అండ్ దట్ టు చాలా హ్యూజ్ యాంటిసిపేషన్ ఉంది సినిమా మీద. అండ్ ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే ఉందో అది కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. సో చాలా చాలా యాంటిసిపేషన్ ఉంది. అది ఈజీగా 1500 కోట్ల సినిమా అది. సో అండ్ ఇన్ఫ్యాక్ట్ దురంధర్ 2 ఈ హిందీ బాక్స్ ఆఫీస్ యొక్క పొటెన్షియల్ని మార్చేసింది కంప్లీట్గా. సో హిందీ బాక్స్ ఆఫీస్ పుష్ప 2 మార్చింది అనుకుంటే దురంధర్ 2 వచ్చి ఇంకా మార్చింది. సో అది 1000 కోట్ల క్లబ్లోకి వెళ్తుంది హిందీ నెట్. సో ఆ రేంజ్కి వెళ్తుంది కాబట్టి సో దురంధర్ 2 డెఫినెట్గా చాలా హ్యూజ్ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ అయితే ఇస్తుంది, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు హిందీ బాక్స్ ఆఫీస్ మీద. సో ఇది ఇప్పుడు స్పిరిట్ నెంబర్స్, కల్కి 2 నెంబర్స్, సలార్ 2 నెంబర్స్ వీటన్నిటికీ కూడా బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. సలార్ 2 చాలా హ్యూజ్ లెవెల్లో నెంబర్స్ కొడుతుంది. సలార్ 2
ధురంధర్ 2 రికార్డ్స్ బ్రేక్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్న 2 సినిమాలు కల్కి 2 అండ్ సలార్ 2 హిందీలో. బికాస్ ఆఫ్ ద సీక్వల్ ఫ్యాక్టర్ అండ్ దట్ లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్స్ అండ్ ఎలివేషన్స్. ఇందులో ఏమో కర్ణుడు, అందులోనేమో శౌర్యాంగుడు. సో అట్లా రకరకాల థింగ్స్ ఉన్నాయి. చాలా 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 గట్టిగా ఉంటుంది సినిమా. ఈ 2 సినిమాలు ఎప్పుడు వస్తాయో తెలియదు, కానీ ఎప్పుడు వచ్చినా సరే బాక్స్ ఆఫీస్కు వచ్చకపోతే చూద్దాం మరి ఇంకేమో ఏం చేస్తారో. సో అది గైస్ మరి సిచ్యువేషన్. సో యాజ్ ఆఫ్ నో అయితే ఇది పరిస్థితి. సో మీరేమనుకుంటున్నారు, December 4th రిలీజ్ చేయడం అనేది రైట్ అనుకుంటున్నారా, రాంగ్ అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే ఆయన తర్వాత మరి హాలీవుడ్ సినిమాలు ఉన్నాయి, నార్త్ అమెరికా అటు సైడ్ కొంచెం కస్టమ్ స్క్రీన్స్. మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? అండ్ December 24th మరి కింగ్ కూడా ఉంది, దానికి ఇంకా కష్టం థియేటర్లో. బేసిక్గా ఆయనకు ఓవర్సీస్లో మార్కెట్ ఎక్కువ షారుఖ్ ఖాన్కి, బట్ ఆ ఓవర్సీస్ మార్కెట్ కూడా ఇప్పుడు అక్కడ వీటితో ఆక్యుపై అయిపోతుంది. అది కూడా పెద్ద పెద్ద సినిమాలు, మళ్ళీ అవెంజర్స్ డూమ్స్డే అండ్ డ్యూన్ పార్ట్ 3 వాటితో ఆక్యుపై ఉంటుంది. చూద్దాం మరి ఇంకేమో ఏం చేస్తారో. సో దాట్స్ ఇట్ గైస్, ఇది సిచ్యువేషన్. సో మీ ఒపీనియన్ ఏంటి? మనకంటే రిలీజ్కి ముందు కాబట్టి ప్రాబ్లం లేదు, వాళ్ళకి రిలీజ్ తర్వాత కదా కింగ్కి, అది ఇబ్బంది. సో మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీరు చూసారా ఆ ఫోటో? చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కూడా కారణం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ సాల్వ్ పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అవసరం అయితే అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.